హలో హాయ్, దిస్ ఈజ్ మహాస్ లెర్నింగ్ కార్నర్. ఈరోజు వీడియోలో ఆటోట్రోపిక్ న్యూట్రిషన్కి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. మనకు ఫస్ట్ లెసను బయాలజీలో న్యూట్రిషన్ కదా. అసలు న్యూట్రిషన్ డెఫినేషన్ ఏంటి? న్యూట్రిషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది ప్రాసెస్ ఆఫ్ అబ్టైనింగ్ ఫుడ్ అండ్ యూటిలైజింగ్ ఇట్ బై అన్ ఆర్గానిజం ఫర్ గ్రోత్, మెటబాలిజం అండ్ రిపేర్. న్యూట్రిషన్ అంటే ఆహారాన్ని పొందే విధానం మరియు వాటి పెరుగుదలకు, జీవక్రియలకు, వాటి మరమ్మతులకు ఉపయోగించుకునే ప్రక్రియగా మనం ఈ న్యూట్రిషన్ని చెప్పొచ్చు. న్యూట్రిషన్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్: ఆటోట్రోపిక్ న్యూట్రిషన్, హెటరోట్రోపిక్ న్యూట్రిషన్. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ గ్రీన్ ప్లాంట్స్, సెర్టైన్ బ్యాక్టీరియాలో జరుగుతుంది. హెటరోట్రోపిక్ న్యూట్రిషను ఎక్సెప్ట్ ఆటోట్రోప్స్, రిమైనింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటిలో కూడా జరుగుతుంది. ఇప్పుడు న్యూట్రిషన్ లెసన్లో మొత్తం 33 క్వశ్చన్స్ ఉన్నాయి. 33 క్వశ్చన్స్లో 17 క్వశ్చన్స్ ఫ్రమ్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్, అంటే ప్లాంట్స్లో జరిగే ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ గురించి 17 క్వశ్చన్స్ అడిగారు. అదేవిధంగా హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ గురించి 16 క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఈ వీడియోలో 8 క్వశ్చన్స్ రిలేటెడ్ టు AS1కి చెందిన 8 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 9 క్వశ్చన్స్ ఆల్రెడీ AS2 నుండి AS7 వరకు ఉన్న క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటిని చూడాలనుకున్న వారు క్రింది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ ద్వారా చూడొచ్చు. ఈ 8 క్వశ్చన్స్ మీకు యూజ్ఫుల్గా ఉండేలాగా చాలా ఇంట్రెస్టింగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడగలరు. థ్యాంక్ యూ. ఇప్పుడు AS1లో ఫస్ట్ క్వశ్చన్: రైట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అండ్ హెటరోట్రోపిక్ న్యూట్రిషన్. వీటి మధ్య డిఫరెన్సెస్ చూద్దాం. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి, హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటో చూద్దాం. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్: ఆర్గానిజం ప్రిపేర్ ఇట్స్ ఓన్ ఫుడ్, తన ఫుడ్ని ఓన్గా ప్రిపేర్ చేస్తుంది. మరి హెటరోట్రోపిక్ ఆర్గానిజం డస్ నాట్ ప్రిపేర్ ఇట్స్ ఓన్ ఫుడ్, తయారు చేయదు, సొంతంగా తయారు చేసుకోదు. నెక్స్ట్, ఆటోట్రోపిక్ న్యూట్రిషన్లో సెకండ్ పాయింట్: ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ ఇట్స్ ఫుడ్ నీడ్స్. వాటి ఫుడ్ నీడ్స్ కోసం ఇవి అదర్ ఆర్గానిజమ్స్ మీద ఆధారపడవు, ఎందుకంటే ఓన్గా తయారు చేసుకుంటాయి. మరి హెటరోట్రోప్ డిపెండ్స్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ ఇట్స్ ఫుడ్ నీడ్స్. ఇది ఓన్గా తయారు చేసుకోలేదు కాబట్టి అదర్ ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతుంది. థర్డ్ పాయింట్: ఆటోట్రోప్స్ ప్రిపేర్ ఫుడ్ ఫ్రమ్ CO2, వాటర్ అండ్ సన్లైట్. వీటి నుండి ఫుడ్ ఓన్గా తయారు చేసుకోగలుగుతాయి ఆటోట్రోప్స్. మరి హెటరోట్రోప్స్ దే కెనాట్ ప్రిపేర్ దేర్ ఫుడ్ ఫ్రమ్ CO2, వాటర్ అండ్ సన్లైట్. ఇవి తయారు చేసుకోలేవు, CO2, వాటర్, సన్లైట్ నుండి తయారు చేసుకోలేవు. ఆటోట్రోప్స్కి ఎగ్జాంపుల్స్ గ్రీన్ ప్లాంట్స్, సెర్టైన్ బ్యాక్టీరియా. ఆటోట్రోప్స్ అంటే ప్లాంట్స్ అన్నమాట. మరి హెటరోట్రోప్స్ అంటే ప్లాంట్స్ తప్పించి ఆల్ యానిమల్స్, ఫంగీ అండ్ హ్యూమన్ బీయింగ్స్. ఈ విధంగా ఆటోట్రోపిక్ న్యూట్రిషన్కి, హెటరోట్రోపిక్ న్యూట్రిషన్కి డిఫరెన్సెస్ అడిగితే 2 మార్క్స్కి అడిగితే 2 పాయింట్స్ ఆర్ 3 పాయింట్స్ రాయొచ్చు. 4 మార్క్స్కి అడిగితే 4 పాయింట్స్ కూడా రాయాల్సి ఉంటుంది. డిఫైన్ ఫోటోసింథసిస్, రైట్ కెమికల్ ఈక్వేషన్ అని అడిగితే ముందు ఫోటోసింథసిస్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ప్లాంట్. ఈ ప్లాంట్ కార్బన్ డైఆక్సైడ్ని ఎయిర్ నుండి, అట్మాస్ఫియర్ నుండి, లైట్ని సన్ నుండి, వాటర్ని సాయిల్ నుండి తీసుకొని, క్లోరోఫిల్ కూడా ఆల్రెడీ లీవ్స్లో ఉంటుంది క్లోరోఫిల్. ఈ 4 మెటీరియల్స్ యూస్ చేసుకొని ఫుడ్ తయారు చేయడాన్ని ఫోటోసింథసిస్ అంటారు. చూడండి డెఫినేషన్: ఫోటోసింథసిస్ ఈజ్ ది ప్రాసెస్ by which plants containing green pigment chlorophyll build up అంటే ప్లాంట్స్ తయారు చేస్తాయి. వీటిని తయారు చేస్తాయి కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్, అంటే కార్బోహైడ్రేట్స్ని, గ్లూకోజ్ని అన్నమాట. ఫ్రమ్
వేటి నుండి తయారు చేస్తాయి? రిలేటివ్లీ సింపుల్ ఇనార్గానిక్ వన్స్. సింపుల్ మాలిక్యూల్స్ నుండి కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని తయారు చేస్తాయి. యూజింగ్ సన్లైట్ యాజ్ అన్ ఎనర్జీ సోర్స్. సన్లైట్ని యూజ్ చేసుకొని తయారు చేయడాన్ని ఫోటోసింథసిస్ అంటారు. ఫోటోసింథసిస్ కెమికల్ ఈక్వేషన్ ఎలా రాయాలి అంటే 6CO2 + 12H2O. ఇవి సింపుల్ ఇనార్గానిక్ మాలిక్యూల్స్. సింపుల్ ఇనార్గానిక్ వన్స్ అని అన్నారు. CO2 + H2O అనమాట. వీటి నుండి కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అంటే గ్లూకోజ్ C6H12O6ని తయారు చేయడాన్ని ఫోటోసింథసిస్ అంటారు. ఈ ప్రాసెస్లో వాటర్ అండ్ ఆక్సిజన్ ఆల్సో ఫార్మ్డ్ ఇన్ దిస్ రియాక్షన్ యూజింగ్ సన్లైట్. క్లోరోఫిల్ ఆల్రెడీ ప్రజెంట్ ఇన్ లీవ్స్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ యూస్ చేసుకొని ఈ ఈక్వేషన్ సహాయంతో మన టెక్స్ట్ బుక్లో ఉన్న ఫస్ట్ లెసన్లో ఉన్న క్వశ్చన్స్ ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4th క్వశ్చన్. వేర్ డూ ప్లాంట్స్ గెట్ ఈచ్ ఆఫ్ ది రా మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్కి కావాల్సిన రా మెటీరియల్స్ని ఎక్కడ పొందుతాయి? ప్లాంట్స్ ఫోటోసింథసిస్ జరపడానికి కావాల్సిన మెటీరియల్స్ CO2, H2O, లైట్, క్లోరోఫిల్. ఇవే కదా రా మెటీరియల్స్. CO2ని ఎక్కడి నుంచి పొందుతున్నాయి? అట్మాస్ఫియర్. ప్లాంట్స్ గెట్ CO2 ఫ్రమ్ అట్మాస్ఫియర్ అని రాయాలి. ప్లాంట్స్ గెట్ వాటర్ ఫ్రమ్ ది సాయిల్. రూట్స్ అబ్జార్బ్ వాటర్ ఫ్రమ్ ది సాయిల్. ప్లాంట్స్ గెట్ light from the sun. Chlorophyll is already present in the leaves అని రాయాల్సి ఉంటుంది. 5th question. Explain the necessary conditions for autotrophic nutrition and what are its byproducts. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్కి కావాల్సిన కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. వాట్ ఆర్ ఇట్స్ బై ప్రోడక్ట్స్. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ జరగడం వల్ల ఏర్పడే బై ప్రోడక్ట్స్ ఏంటి? దీనికి కూడా ఆన్సర్ మనం ఏం రాస్తామంటే ది నెసెసరీ కండిషన్స్ ఫర్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ ఆర్. క్వశ్చన్లో ఉన్న సెంటెన్స్ని మనం రాస్తాము. ది నెసెసరీ కండిషన్స్ ఫర్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ ఆర్ CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సన్లైట్, క్లోరోఫిల్ అని రాస్తాము. నెక్స్ట్ బై ప్రోడక్ట్స్. ఈ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఫోటోసింథసిస్లో ఏర్పడే బై ప్రోడక్ట్స్ ఏంటి? గ్లూకోజ్, వాటర్, ఆక్సిజన్ అని మనం సింపుల్గా 1 మార్క్ అడిగితే ఈ విధంగా 2 పాయింట్స్ రాస్తాం. అదే క్వశ్చన్ మనకి 2 మార్క్స్ అడిగినట్లయితే 4 పాయింట్స్ రాయాలి. మన ఫస్ట్ పాయింట్ ఇక్కడ క్వశ్చన్లో ఆటోట్రోప్స్ అని అడిగారు కాబట్టి ఆటోట్రోప్స్ అంటే ఏంటో రాయొచ్చు. Autotrophs are the organisms which are capable of preparing their own food. ఓన్ ఫుడ్ తయారు చేసుకోగలవు అని రాస్తాం. సెకండ్ పాయింట్ ఏం రాయొచ్చు అంటే ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ టేక్స్ ప్లేస్ త్రూ ది ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ ద్వారా ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ జరుగుతుంది ప్లాంట్స్లో. థర్డ్ పాయింట్ ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, నెసెసరీ కండిషన్స్ ఫర్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ ఆర్ అని చెప్పి ఈ 4 రా మెటీరియల్స్ రాస్తాం. అంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సన్లైట్, క్లోరోఫిల్. 4th పాయింట్ ఎండ్ ప్రోడక్ట్స్ రాస్తాం. అంటే బై ప్రోడక్ట్స్. వాట్ ఆర్ ఇట్స్ బై ప్రోడక్ట్స్ అడిగారు కదా. గ్లూకోజ్ ఆర్ కార్బోహైడ్రేట్, వాటర్, ఆక్సిజన్ ఆర్ ది బై ప్రోడక్ట్స్ ఆఫ్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అని రాసినట్లయితే 2 మార్క్స్ మీరు ఈజీగా పొందుతారు. 6th question. With the help of chemical equation, explain the process of photosynthesis in detail. ఇదే 2 మార్క్స్కి అడిగినట్లయితే మనం ఫోటోసింథసిస్ ఈక్వేషన్ ఆల్రెడీ ఈ ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ ఈక్వేషన్ రాయాలి. 6CO2 + 12H2O లైట్ క్లోరోఫిల్ గివ్స్ రైస్ టు గ్లూకోజ్ ప్లస్ వాటర్ ప్లస్ ఆక్సిజన్ అని రాస్తాము. నెక్స్ట్ ఫోటోసింథసిస్ డెఫినిషన్.
ఫోటోసింథసిస్ డెఫినేషన్ రాస్తాము. ఫోటోసింథసిస్లో ప్లాంట్స్ బిల్డప్ కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఫ్రమ్ సింపుల్ ఇన్ఆర్గానిక్ వన్స్ యూజింగ్ సన్లైట్ యాజ్ అన్ ఎనర్జీ సోర్స్. ఈ డెఫినేషన్ రాస్తాము. నెక్స్ట్ ప్లాంట్స్ గెట్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ అట్మాస్ఫియర్, లైట్ ఫ్రమ్ సన్, వాటర్ ఫ్రమ్ సాయిల్, క్లోరోఫిల్ ఈజ్ ఆల్రెడీ ప్రజెంట్ ఇన్ లీవ్స్. ఇవి యూజ్ చేసుకొని ఫోటోసింథసిస్లో ఏ విధంగా గ్లూకోజ్ని, వాటరు, ఆక్సిజన్ ఏ విధంగా ఫామ్ చేస్తాయో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదేవిధంగా థర్డ్ పాయింట్లో మనం రా మెటీరియల్స్ నీడెడ్ ఫర్ ఫోటోసింథసిస్ రాస్తాం. ఫోర్త్ పాయింట్లో ఎండ్ ప్రోడక్ట్స్ రాస్తాం. ఈ విధంగా మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. అదేవిధంగా 4 మార్క్స్కి అడిగినట్లయితే ఫోటోసింథసిస్లో 2 phases ఉంటాయి, లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్. అవి కూడా రాయాల్సి ఉంటుంది. ఇవి నెక్స్ట్ క్వశ్చన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేమ్ ది 3 ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్లో ఎండ్ ప్రోడక్ట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఎండ్ ప్రోడక్ట్స్ ఆర్ గ్లూకోజ్ ఆర్ కార్బోహైడ్రేట్, వాటర్, ఆక్సిజన్. వాటర్, ఆక్సిజన్, గ్లూకోజ్ ఆర్ ది ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఈ క్వశ్చను అంటే మన ఫస్ట్ లెసన్లో చివరిలో 30th క్వశ్చను. ఈ క్వశ్చన్లో మనకి డయాగ్రామ్ ఇచ్చి లైట్ డిపెండెంట్, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ గురించి రాయమన్నారు. దాని గురించి ఆల్రెడీ ముందు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళకి లింక్ క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడింది. ఇది క్లోరోప్లాస్ట్. ఈ క్లోరోప్లాస్ట్లోనే ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఫోటోసింథసిస్ ఇదేమో లైట్ రియాక్షన్కి, ఇది డార్క్ రియాక్షన్కి సింబాలిక్గా డయాగ్రామ్లో చూపించారు. ఈ డయాగ్రామ్ ద్వారా ఇవ్వబడిన ఈ పార్ట్స్, ఇక్కడ ఇవ్వబడిన డీటెయిల్స్ ద్వారా మనం ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఫస్ట్ క్వశ్చన్లో లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్ని ఈ డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇదే డయాగ్రామ్ ద్వారా మనం ఇంకా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే 8th క్వశ్చన్, వాట్ ఈస్ ద కనెక్టింగ్ సబ్స్టెన్స్ బిట్వీన్ లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్. నెక్స్ట్ 10, ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ విత్ నీట్లీ లేబుల్డ్ స్కెచ్. నెక్స్ట్ పేజ్లో ఉన్న 27, 30 ఈ క్వశ్చన్స్ కూడా దీని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇవి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఇవ్వబడిన డయాగ్రామ్లో ఈ పార్ట్ లైట్ రియాక్షన్కి సింబాలిక్గా ఉంది, ఈ పార్ట్ డార్క్ రియాక్షన్కి సింబాలిక్గా ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటో ఈ డయాగ్రామ్ ద్వారా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇటువైపు లైట్ అంటే ఈ రియాక్షన్కి లైట్ అవసరం, ఈ రియాక్షన్కి లైట్ ఈజ్ నాట్ నీడెడ్ అని రాయొచ్చు. ఫస్ట్ పాయింట్ చూడండి, లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్ మధ్య డిఫరెన్సెస్ 2 మార్క్స్ అడిగినట్లయితే 2 మార్క్స్కి అడిగినట్లయితే లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైట్ రియాక్షన్, లైట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద డార్క్ రియాక్షన్ ఆర్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. సెకండ్ పాయింట్, లైట్ రియాక్షన్ క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్లో ఈ థైలకాయిడ్ మెంబ్రేన్స్ ఇవన్నీ కూడా గ్రానా, స్టాక్డ్ శాక్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ గ్రానా. ఈ లైట్ రియాక్షన్ గ్రానాలో జరుగుతుంది. ఈ ఇంటర్మీడియరీ మధ్యలో ఉన్న ఫ్లూయిడ్ పోర్షన్ ఏమో స్ట్రోమా అంటారు. ఈ థైలకాయిడ్స్ లాంటివన్నీ గ్రానా, ఈ మధ్యలో ఉన్న ఫ్లూయిడ్ పార్ట్ స్ట్రోమా. ఈ స్ట్రోమాలో ఏమో డార్క్ రియాక్షన్ జరుగుతుంది. కాబట్టి రెండో పాయింట్ ఇది రాయొచ్చు. లైట్ రియాక్షన్ అక్కర్స్ ఇన్ ద గ్రానా పార్ట్ ఆఫ్ ది క్లోరోప్లాస్ట్, డార్క్ రియాక్షన్ అక్కర్స్ ఇన్ ద స్ట్రోమా పార్ట్ ఆఫ్ ది క్లోరోప్లాస్ట్ అని రాసినట్లయితే మీకు ఈజీగా 2 మార్క్స్, 1 మార్క్ అడిగినా 2 మార్క్స్కి అడిగినా ఈ పాయింట్స్ సరిపోతాయి. మరి 4 మార్క్స్కి అడిగినప్పుడు 4 పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. 4 పాయింట్స్ ఏం రాద్దాం, జాగ్రత్తగా గమనిస్తే
ఈ లైట్ రియాక్షన్లో H2O స్ప్లిట్ అవుతుంది, అంటే ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్. లైట్, ఫోటో అంటే లైటు, లైసిస్ అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ బై లైట్ అంటే సన్లైట్ స్ప్లిట్స్ ఇంటూ ఆర్ బ్రేక్ డౌన్ ఇంటూ H+ అండ్ OH- అయాన్స్గా విడిపోవడాన్ని దాన్ని ఫోటోలైసిస్ రియాక్షన్ అంటారు. దీన్నే హిల్ రియాక్షన్ అని కూడా అంటారు. హిల్ రియాక్షన్. ఈ ఫోటోలైసిస్ రియాక్షన్లో ATP NADPH ఇక్కడ ఉన్నాయి చూడండి ఏరో మార్క్స్. ATP NADPH ఆర్ ఫార్మ్డ్ ఇన్ లైట్ రియాక్షన్. ఈ ATP NADPH ఆర్ యూజ్డ్ ఇన్ డార్క్ రియాక్షన్. ATP NADPH ఆర్ ఫార్మ్డ్ ఇన్ లైట్ రియాక్షన్. ATP NADPH ఆర్ యూటిలైజ్డ్ ఇన్ డార్క్ రియాక్షన్ అని థర్డ్ పాయింట్గా రాయొచ్చు. ఇప్పుడు ATP హాఫ్ మార్క్ క్వశ్చన్స్లో ATP NADPH వీటి యొక్క ఎబ్రివేషన్ అడగచ్చు. ATPలో A అంటే ఎడినోసిన్, T అంటే ట్రై, P అంటే ఫాస్ఫేట్, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. మరి NADPH అంటే నికోటినమైడ్, ఎడినోసిన్ డైన్యూక్లియోటైడ్, హైడ్రోజన్ ఫాస్ఫేట్. ఇవి కూడా ఒకసారి హాఫ్ మార్క్స్కి అడగచ్చు. ఫోర్త్ పాయింట్ CO2 గురించి రాయొచ్చు. CO2 ఈజ్ రిక్వైర్డ్ ఫర్ డార్క్ రియాక్షన్. ఇక్కడ లైట్ రియాక్షన్కి CO2 ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఫోర్త్ పాయింట్ కింద CO2 ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ లైట్ రియాక్షన్, CO2 ఈజ్ రిక్వైర్డ్ ఫర్ డార్క్ రియాక్షన్ అని రాయొచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఫిఫ్త్ పాయింట్ రాయాలనుకుంటే చూడండి, లైట్ రియాక్షన్లో చివరికి వచ్చేసరికి ఆక్సిజన్, ఇక్కడ ATP NADPH. ఎండ్ ప్రోడక్ట్స్ ఆర్ O2 ATP NADPH అని రాస్తాము. మరి డార్క్ రియాక్షన్లో ఎండ్ ప్రోడక్ట్ ఈజ్ గ్లూకోజ్ అని రాస్తాం. ఈ విధంగా 4 పాయింట్స్ రాస్తే 4 మార్క్స్ ఈజీగా వస్తాయి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద కనెక్టింగ్ సబ్స్టాన్స్ బిట్వీన్ ద లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్? వాట్ ఈస్ ద కనెక్టింగ్ సబ్స్టాన్స్ బిట్వీన్ లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్? దీనికి ఆన్సర్ చూద్దాం. ఇక్కడ ఆన్సరు NADPH ఈజ్ ద కనెక్టింగ్ సబ్స్టాన్స్. ఎందుకంటే ఇక్కడ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్లో NADPH ఫామ్ అవుతుంది. హైడ్రోజన్ ఆఫ్ NADPH. ఇక్కడ చూడండి హైడ్రోజన్ NADPHలో ఉన్న హైడ్రోజన్ ఏమవుతుందంటే ఈజ్ యూజ్డ్ టు కంబైన్ ఇట్ విత్ CO2 by utilizing ATP and produce glucose. అంటే NADPH యొక్క H+ అయాను CO2తో కలిసి గ్లూకోజ్ని ఉత్పత్తి చేస్తుంది. ATPని యూజ్ చేసుకొని, ATPలో ఉన్న శక్తిని యూజ్ చేసుకొని H+ అయాను CO2తో కలిసి దీన్ని ఫామ్ చేస్తుంది, గ్లూకోజ్ని ఫామ్ చేస్తుంది. NADPH అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. NADPH సబ్స్టాన్స్ ఈజ్ ద కనెక్టింగ్ సబ్స్టాన్స్ బిట్వీన్ లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 10th వన్. ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ విత్ నీట్లీ లేబుల్డ్ స్కెచ్ అనేది ఉంది. దీని ఆన్సర్ చూద్దాం. 2 మెంబ్రేన్స్ వేసి చుట్టూ లోపల స్టాక్డ్ సాటిలైట్ స్ట్రక్చర్స్ కాల్డ్ గ్రానా వేసి ఇంటర్మీడియరీ ఫ్లూయిడ్ లోపల ఉన్న ఫ్లూయిడ్ని స్ట్రోమా అంటారు. స్ట్రోమాని గుర్తించాలి. తర్వాత చుట్టూ ఉన్నది మెంబ్రేన్, లిపిడ్ గ్లోబ్యూల్స్, అక్కడక్కడ లిపిడ్ గ్లోబ్యూల్స్, ఇది లూప్ ఆఫ్ DNA, స్టార్చ్ గ్రైన్స్, థైలకాయిడ్స్, ఇదంతా థైలకాయిడ్స్ అంటారు. ఈ విధంగా గుర్తించి స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కాబట్టి మనం ఇక్కడ చూడండి, క్లోరోప్లాస్ట్ ఈజ్ ఏ మెంబ్రేన్ స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 మెంబ్రేన్స్. ఇది ఫస్ట్ పాయింట్ కింద రాయొచ్చు. క్లోరోప్లాస్ట్ అనేది మెంబ్రేన్ స్ట్రక్చర్, చుట్టూ కన్సిస్టింగ్ 3 మెంబ్రేన్స్, చుట్టూ 2 మెంబ్రేన్స్ ఉంటుంది, లోపల ఉన్నది 3rd మెంబ్రేన్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ది థర్డ్ లేయర్ ఫార్మ్స్ స్టాక్డ్ సాటిలైట్ స్ట్రక్చర్స్ కాల్డ్ యాజ్ గ్రానం.
ఈ థర్డ్ లేయరే లోపల దంతలుగా ఏర్పడింది, అది గ్రానం. ఇట్ ఈస్ బిలీవ్డ్ టు బీ సైట్ ఫర్ ట్రాపింగ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. ఈ థర్డ్ పాయింట్ కింద రాయొచ్చు. ఈ గ్రానము ఈజ్ ఎ సైట్ ఫర్ ట్రాపింగ్ సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీని ట్రాప్ చేసే సైటు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ మనం రాయొచ్చు. ఇంటర్మీడియరీ ఫ్లూయిడ్ ఫిల్డ్ పోర్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రోమా. ఈ మధ్యలో ఉన్న ఫ్లూయిడ్ అంతా కూడా స్ట్రోమా. ఇట్ ఈస్ బిలీవ్డ్ టు బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎంజైమాటిక్ రియాక్షన్స్ లీడింగ్ టు ద సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్. ఈ స్ట్రోమాలో సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్ జరుగుతుంది, ఎంజైమాటిక్ రియాక్షన్స్ జరుగుతాయని రాయొచ్చు. గ్లూకోజ్ ఇంటర్న్ జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ స్టార్చ్. చాలా గ్లూకోజ్ మాలిక్యూల్స్ కలిసి స్టార్చ్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్గా రాయొచ్చు. సబ్స్టాన్సెస్ ఫౌండ్ ఇన్ క్లోరోప్లాస్ట్ విచ్ క్యాప్చర్ సన్లైట్ ఆర్ కాల్డ్ యాజ్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్, అంటే క్లోరోఫిల్ పిగ్మెంట్స్. ఈ విధంగా పాయింట్స్ వైజ్ మనం రాసినట్లయితే 4కి 4 మార్క్స్ మీరు పొందుతారు. ఫోటోసింథసిస్ మెకానిజం అంతా 4 మార్క్స్కి అడిగినట్లయితే మనం ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీకు అర్థం అవడానికి ముందుగా మనం ఈ రియాక్షన్ కెమికల్ రియాక్షన్ రాస్తారు, ఫోటోసింథసిస్ అనగా ఏమిటో రాస్తారు. ఇక్కడ లైట్ రియాక్షన్, ఫోటోసింథసిస్లో 2 phases ఉంటాయి. ఫోటోసింథసిస్ అక్కర్స్ ఇన్ 2 phases. అవే లైట్ ఫేజ్, డార్క్ ఫేజ్. ఈ లైట్ ఫేజ్ని లైట్ డిపెండెంట్ ఫేజ్ అంటాము, డార్క్ ఫేజ్ని లైట్ ఇండిపెండెంట్ ఫేజ్ అంటారు. ఇప్పుడు లైట్ ఫేజ్లో ఏం జరుగుతాయి? లైట్ ఫేజ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫోటోకెమికల్ రియాక్షన్. లైట్ ఫేజ్లో ఫస్ట్ పాయింట్ రాయొచ్చు. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫోటోకెమికల్ ఫేజ్. ఇన్ దిస్ ఫేజ్ లైట్ ప్లేస్ కీ రోల్. లైట్ ఖచ్చితంగా చాలా ముఖ్యమైన పాత్ర. లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ దిస్ రియాక్షన్. లైట్ రియాక్షన్ అక్కర్స్ ఇన్ గ్రానా పోర్షన్లో జరుగుతుంది, గ్రానా ఆఫ్ క్లోరోప్లాస్ట్. ఫోర్త్ పాయింట్ కింద ఏ సిరీస్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎ వెరీ క్విక్ సక్సెషన్. చాలా త్వరగా రియాక్షన్స్ జరుగుతాయి. దోస్ ఆర్ ఇనిషియేటెడ్ బై లైట్ చేత స్టార్ట్ చేయబడి రియాక్షన్స్ క్విక్గా జరుగుతాయి. నెక్స్ట్ పాయింట్ క్లోరోఫిల్ అనేవి గ్రానా థైల్కాయిడ్స్ మీద ఉంటాయి, గ్రానా మీద. ఈ క్లోరోఫిల్ మాలిక్యూల్ పిగ్మెంట్స్ ఆన్ ఎక్స్పోజర్ టు సన్లైట్ ఎక్స్పోజర్కి అవి యాక్టివేట్ అవుతాయి. ఫస్ట్ పాయింట్ బై అబ్జార్బింగ్ పోటాన్స్. సన్లైట్లో ఉండే యూనిట్స్ని పోటాన్స్ అంటారు. పోటాన్స్ ఆర్ ది స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైట్ ఎనర్జీ. లైట్ ఎనర్జీలో ఉన్న అతి చిన్న యూనిట్ని పోటాన్ అంటారు. ఈ పోటాన్ని అబ్జర్వ్ చేసుకొని క్లోరోఫిల్ యాక్టివేట్ అవుతుంది. తర్వాత ఎనర్జీ యూజ్డ్ ఇన్ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ పాయింట్ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటరు స్ప్లిట్ అవుతుంది. ఎలా అవుతుందంటే H+ అయాన్ ప్లస్ OH- అయాన్స్గా H2O వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అవుతుంది బై లైట్ ఎనర్జీ సహాయంతో H2O 2 అయాన్స్గా స్ప్లిట్ అవుతుంది. అదే ఇక్కడ ఇవ్వబడింది H+ అయాన్. ఇప్పుడు ఈ స్ప్లిట్ అవ్వడాన్ని ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటారు. ఫోటోలైసిస్ మీన్స్ ఫోటో మీన్స్ లైట్, లైసిస్ మీన్స్ బ్రేక్ డౌన్ ఆర్ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ బై లైట్ సహాయంతో స్ప్లిట్ అవ్వడాన్ని ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటారు. దీన్ని హిల్ రియాక్షన్ అని కూడా అంటారు. కాబట్టి లైట్ ఫేజ్లో హిల్ రియాక్షన్ జరుగుతుంది, అంటే ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ జరిగి H+OH- అయాన్స్ ఫామ్ అవుతాయి. ఫోటోలైసిస్లో H+ అయాన్ ఫామ్ అవుతుంది కదా. దీస్ H+ అయాన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఫోటోలైసిస్ ఆర్ ఇమ్మీడియట్లీ పిక్డ్ అప్ బై NADP. ఇక్కడ NADP కాంపౌండ్ అనమాట. బై ఏ స్పెషల్ కాంపౌండ్ కాల్డ్ NADP H+ అయాన్ తీసుకొని NADPHగా ఫామ్ అవుతుంది. NADP H+ అయాన్ని తీసుకొని ఫామ్ NADPH.
ఇన్ ది డార్క్ ఫేజ్ ఈ NADPH ఫామ్ అయింది కదా, ఈ NADPH ఫామ్ అయింది. ఈ NADPH ఎలా ఫామ్ అయింది? ఇక్కడ ఉన్న NADP ప్లస్ H ప్లస్తో కలిసి NADPH ఫామ్ అయింది. ఈ NADPHలో ఉన్న హైడ్రోజన్, ద హైడ్రోజన్ ఆఫ్ ది NADPH ఈజ్ యూజ్డ్ టు కంబైన్ ఇట్ విత్ CO2తో కంబైన్ అయ్యి గ్లూకోజు ఫామ్ అవుతుంది. డార్క్ ఫేజ్లో చివరికి గ్లూకోజు ఆర్ కార్బోహైడ్రేట్ అనేది ఫామ్ అవుతుంది. బై యూజింగ్ ఏటీపీని యూజ్ చేసుకొని H ఆఫ్ ది NADPH కంబైన్ విత్ CO2 అండ్ ఫామ్ గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ సింథసిస్ అనేది మనం చెప్పినంత ఈజీగా ఫామ్ అయిపోదు. దిస్ సింథసిస్ అక్కర్స్ ఇన్ నెంబర్ ఆఫ్ స్టెప్స్, చాలా స్టెప్స్ జరుగుతాయి. యూజింగ్ సర్టెన్ స్పెషల్ ఇంటర్మీడియట్ కాంపౌండ్స్, మధ్యలో చాలా కాంపౌండ్స్ కూడా ఫామ్ అవుతాయి. మెయిన్లీ RUBP అనేది ఫామ్ అవుతుంది. RUBP అంటే RU అంటే రిబ్యులోజ్, బిస్ఫాస్ఫేట్ ఫామ్ అవుతుందన్నమాట, లేదా బైఫాస్ఫేట్. ఈ ఇంటర్మీడియట్ కాంపౌండ్ మధ్యలో ఫామ్ అవుతుంది. తర్వాత చివరికి గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. ఫైనల్లీ గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ స్టార్చ్గా స్టోర్ అయ్యి ఉంటుంది ప్లాంట్స్లో. ఈ విధంగా ఫోటోసింథసిస్ ప్రాసెస్, ఎక్స్ప్లెయిన్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అని అడిగితే 4 మార్క్స్కి ఈ లైట్ ఫేజు, డార్క్ ఫేజు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్కి సంబంధించి 1లో D, డిఫరెన్సెస్ బిట్వీన్ క్లోరోఫిల్ అండ్ క్లోరోప్లాస్ట్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. ఒకసారి చూడండి, ఇది క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్. క్లోరోప్లాస్ట్లోనే ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుగుతుంది. ది సైట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఈజ్ క్లోరోప్లాస్ట్. మరి ఫోటోసింథసిస్కి అవసరమైన పిగ్మెంట్ క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుంది? ఈ గ్రానా థైలకాయిడ్స్లో ఉంటుంది. సో వీటి మధ్య డిఫరెన్సెస్ ఎలా రాయొచ్చు అంటే చూడండి, క్లోరోఫిల్, క్లోరోప్లాస్ట్. క్లోరోఫిల్ ఈజ్ ఏ పిగ్మెంట్ ఆఫ్ గ్రీన్ కలర్. ఇది ఒక వర్ణకం, అంటే రంగునిచ్చేది, గ్రీన్ కలర్ పిగ్మెంట్ క్లోరోఫిల్. మరి క్లోరోప్లాస్ట్ ఈజ్ ఏ మెంబ్రేనస్ స్ట్రక్చర్. ఇది ఒక మెంబ్రేన్స్ కలిగిన ఒక స్ట్రక్చరు. సెకండ్ పాయింట్, క్లోరోఫిల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద గ్రానా థైలకాయిడ్స్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్లో గ్రానా థైలకాయిడ్స్లో జరుగుతుంది. మరి క్లోరోప్లాస్ట్ ఈజ్ ఏ సెల్ ఆర్గనెల్ ఆఫ్ ప్లాంట్ సెల్. అన్ని ప్లాంట్ సెల్స్లో క్లోరోప్లాస్ట్ అనేది ఉంటుంది. కొన్ని చోట్ల అంటే లీఫ్లోని పాలిసేడ్ ప్యారెన్కైమాలో ఎక్కువ క్లోరోప్లాస్ట్ ఉంటాయి. ఈ క్లోరోప్లాస్ట్లో ఉండే గ్రానాలో ఒక కలర్ పిగ్మెంటు క్లోరోఫిల్. థర్డ్ పాయింట్, క్లోరోఫిల్ కెన్ ట్రాప్ ద లైట్ ఎనర్జీ. అసలు ప్లాంట్స్లో క్లోరోప్లాస్ట్ నుండి క్లోరోఫిల్ పిగ్మెంట్సే లైట్ ఎనర్జీని ట్రాప్ చేస్తాయి, సన్లైట్ని ట్రాప్ చేస్తాయి. ఇండివిజువల్లీ ఇట్ కాంట్ అబ్జార్బ్ లైట్ ఎనర్జీ. అయితే క్లోరోప్లాస్ట్ తనంతట తానుగా అబ్జర్వ్ చేయలేదు. క్లోరోప్లాస్ట్లో ఉన్న క్లోరోఫిల్ పిగ్మెంట్స్ మాత్రమే సన్లైట్ని అబ్జార్బ్ చేయగలవు. ఈ విధంగా ఈ క్వశ్చను 1 మార్క్కి 2 మార్క్స్కి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. గివ్ రీజన్స్. AS1 నుండి ఇవి కూడా 1 మార్క్కి 2 మార్క్స్కి అడిగే అవకాశం ఉంది. ఫస్ట్ క్వశ్చన్, వై ఫోటోసింథసిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద బేసిక్ ఎనర్జీ సోర్స్ ఫర్ మోస్ట్ ఆఫ్ లివింగ్ వరల్డ్. ఆల్ లివింగ్ థింగ్స్ కాన్స్టెంట్లీ నీడ్ ఎనర్జీ టు బీ అలైవ్. అన్ని లివింగ్ థింగ్స్కి కూడా, ఆల్ లివింగ్ థింగ్స్ కూడా ఎనర్జీ కావాలి బతకడానికి. అయితే ఈ ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది? దే గెట్ ఎనర్జీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫుడ్ నుండి వస్తుంది. ఫుడ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ
comes from the green plants through photosynthesis. గ్రీన్ ప్లాంట్స్ నుండే అవి తయారు చేసుకున్న ఫోటోసింథసిస్ నుండే ఫుడ్ తయారవుతుందన్నమాట. సో ఆల్ యానిమల్స్, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఎక్సెప్ట్ ఆటోట్రోప్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండ్ ఆన్ green plants for their food. So hence photosynthesis is considered as the basic energy source for most of living world అని రాసినట్లయితే ఈ క్వశ్చన్కి ఈజీగా మార్క్స్ పొందుతారు. బి. వై ఈజ్ ఇట్ బెటర్ టు కాల్ ది డార్క్ ఫేజ్ ఆఫ్ ఫోటోసింథసిస్ యాజ్ ఏ లైట్ ఇండిపెండెంట్ ఫేజ్. డార్క్ ఫేజ్ని లైట్ ఇండిపెండెంట్ ఫేజ్ అని అనడం ఎందుకు మంచిది? లైట్ రియాక్షన్ గ్రానాలోను, డార్క్ రియాక్షన్ స్ట్రోమాలోను జరుగుతుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ది టర్మ్ డార్క్ రియాక్షన్ డజంట్ మీన్ దట్ డార్క్ అంటే దే అక్కర్ వెన్ ఇట్ ఈస్ డార్క్ ఎట్ నైట్. డార్క్ ఎట్ నైట్ అని అర్థం కాదు, కానీ డార్క్ అనగానే మనం డార్క్ చీకట్లో జరుగుతుందని అనుకుంటాం. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ దే అక్కర్ వెన్ ఇట్ ఈస్ డార్క్ ఎట్ నైట్. ఇట్ ఓన్లీ మీన్స్ దట్ దీస్ రియాక్షన్స్ ఆర్ నాట్ డిపెండ్ ఆన్ లైట్. ఇవి లైట్ మీద ఆధారపడవు. లైట్ ఉన్నప్పుడు జరిగినా లైట్ లేనప్పుడు జరిగినా లైట్ మీద ఆధారపడనివి ఈ డార్క్ ఫేజ్లో ఉన్న రియాక్షన్స్. సో hence we call the dark phase of photosynthesis as a light independent phase. కాబట్టి ఈ ఫేజ్ని మనం ఏమనాలంటే లైట్ ఇండిపెండెంట్, లైట్ మీద ఆధారపడదు కాబట్టి లైట్ ఇండిపెండెంట్ ఫేజ్ అనడమే బెటర్ దాన్ డార్క్ ఫేజ్ అని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. 2లో సి. వై ఈజ్ ఇట్ నెసెసరీ టు డిస్టార్చ్ ఎ ప్లాంట్ బిఫోర్ పర్ఫార్మింగ్ ఎనీ ఎక్స్పెరిమెంట్ ఆన్ ఫోటోసింథసిస్. ఎందువల్ల ఫోటోసింథసిస్ ఎక్స్పెరిమెంట్ చెయ్యక ముందుగా ప్లాంట్ని డిస్టార్చ్ చేయాలి? ఫర్ డిస్టార్చింగ్ వీ నీడ్ టు కీప్ ద ప్లాంట్ ఇన్ ది డార్క్లో ఉంచాలి. ఫర్ నియర్లీ ఏ వీక్, ఒక వారం రోజుల పాటు డార్క్లో ఉంచినట్లయితే స్టార్చ్ని రిమూవ్ చేయొచ్చు. For destarching, we need to keep the plant in the dark for nearly a week to remove the starch from the leaves అని రాసి సెకండ్ పాయింట్ కింద ఇట్ ఈస్ నెసెసరీ టు డిస్టార్చ్ ది ప్లాంట్ బిఫోర్ పర్ఫార్మింగ్ ఎనీ ఎక్స్పెరిమెంట్ ఆన్ ఫోటోసింథసిస్ బికాస్. ఎందువలనంటే ఇఫ్ స్టార్చ్ ఈజ్ ప్రజెంట్, స్టార్చ్ తొలగించకుండా ఉంచేసాం అనుకోండి, ఇఫ్ స్టార్చ్ ఈజ్ ప్రజెంట్ ఇట్ మే ఇంటర్ఫియర్ విత్ ద రిజల్ట్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ రిజల్ట్తో ఇంటర్ఫియర్ అవుతుంది. ఎందుకంటే డిస్టార్చ్ చేస్తేనే తరువాత మనం మళ్ళీ లైట్లో ప్లాంట్ని పెట్టినప్పుడు అది స్టార్చ్ తయారు చేస్తుంది, మన స్టార్చ్ టెస్ట్ సక్సెస్ అవుతుంది. అలా కాకుండా డిస్టార్చ్ చెయ్యకపోతే ఆల్రెడీ స్టార్చ్ ఉంటుంది కాబట్టి కొత్తగా స్టార్చ్ తయారైనా మనకి ఏమీ తెలియదు అనమాట. సో ఇట్ మే ఇంటర్ఫియర్ విత్ ద రిజల్ట్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్. కాబట్టి మనం ఖచ్చితంగా ఇట్ ఈజ్ నెసెసరీ టు డిస్టార్చ్ ఏ ప్లాంట్ బిఫోర్ పర్ఫార్మింగ్ ఎనీ ఎక్స్పెరిమెంట్ ఆన్ ఫోటోసింథసిస్ అని రాసినట్లయితే 1 మార్క్ ఇచ్చిన 2 మార్క్స్కి ఇచ్చిన మీరు ఈజీగా మార్క్స్ పొందుతారు. అయితే 1 మార్క్ ఇచ్చినప్పుడు 2 పాయింట్స్ రాయాలి, 2 మార్క్స్కి ఇచ్చినప్పుడు 4 పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. సెకండ్లో డి. వై ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్ టు డెమాన్స్ట్రేట్ రెస్పిరేషన్ ఇన్ గ్రీన్ ప్లాంట్ కెప్ట్ ఇన్ సన్లైట్. సన్లైట్లో ఉంచిన గ్రీన్ ప్లాంట్లో మనం రెస్పిరేషన్ని ఎందుకు డెమాన్స్ట్రేట్ చేయలేము? చూడండి, ఫోటోసింథసిస్, రెస్పిరేషన్. ఫోటోసింథసిస్ డే టైము ఎక్కువగా జరుగుతుంది, ఎందుకంటే లైట్ అవసరం కాబట్టి. ఫోటోసింథసిస్ రేట్ ఈజ్ మోర్ డ్యూరింగ్ డే టైమ్, లో ఇన్ నైట్ టైం తక్కువగా జరుగుతుంది. బట్ రెస్పిరేషన్ అనేది డ్యూరింగ్ డే టైమ్ అండ్ నైట్ టైం 2 పూట్ల కూడా జరగాల్సిందే, త్రూఅవుట్ ఆల్ ది డే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్లో రెస్పిరేషన్ రేట్ని మనం డే టైము ఇన్ సన్లైట్ ఎందువల్ల డెమాన్స్ట్రేట్ చేయలేము, చూపించలేము
అని అడిగారు. దీనికి ఆన్సర్ ఏమైనా రాయాలంటే రెస్పిరేషన్లో మనకి ఏ జీవైనా ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తారు. ఈ CO2ని డే టైము ప్లాంట్స్ ఫోటోసింథసిస్కి యూజ్ చేసుకుంటాయి కాబట్టి మనం ఈ ఎక్స్పెరిమెంట్ని డే టైము మనం డెమాన్స్ట్రేట్ చేయలేము. నైట్ టైము డార్క్ రూమ్లో మాత్రమే డెమాన్స్ట్రేట్ చేయగలమని రాయాలి. దీని 9th క్వశ్చన్, మోస్ట్ లీవ్స్ హ్యావ్ ది అప్పర్ సర్ఫేస్ మోర్ గ్రీన్ అండ్ షైనీ దెన్ ది లోయర్ వన్స్, వై? దీనికి ఆన్సర్ ఏంటంటే అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ది లీవ్స్ ఆర్ మోర్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్ దాన్ ద లోయర్ సర్ఫేస్. లోయర్ సర్ఫేస్ కంటే అప్పర్ సర్ఫేస్ మీద సన్లైట్ ఎక్కువగా పడుతుంది. దట్ ఈస్ ద పోర్షన్ విచ్ కెన్ ట్రాప్ సన్లైట్ ఫర్ ఫోటోసింథసిస్. ఆ పోర్షనే ఫోటోసింథసిస్ కోసం సన్లైట్ని ట్రాప్ చేస్తూ ఉంటుంది. దట్ షుడ్ కంటైన్ మోర్ క్లోరోప్లాస్ట్. ఆ పోర్షన్లో ఖచ్చితంగా మోర్ క్లోరోప్లాస్ట్ ఉంటాయి. క్లోరోప్లాస్ట్లో ఏముంటుంది? క్లోరోప్లాస్ట్ కంటైన్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్. క్లోరోఫిల్ మీన్స్ క్లోరో అంటే గ్రీను, ఫిల్ అంటే లీఫ్. దీనివల్లనే ప్లాంట్కి గ్రీన్ కలర్ వస్తుంది. అప్పర్ సర్ఫేస్ మీద మోర్ క్లోరోప్లాస్ట్, మోర్ క్లోరోఫిల్ ఉండడం వల్ల సో అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ది మోస్ట్ ఆఫ్ ది లీవ్స్ ఈజ్ గ్రీన్ అండ్ షైనీ దాన్ ఇట్స్ లోయర్ సర్ఫేస్ అని రాయాల్సి ఉంటుంది.